ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్న శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 6వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. కీర్తన గ్రంథము 66వ కీర్తన 20వ శరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుడు సెలవిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, మరి భక్తుడు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. అంటే ఆయన అంగీకరించున్నాడని, ఆయన తన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడని మరి మనం ఈ భాగంలో ఉన్నటువంటి మాటను అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము, మరి ఏ సమస్య కొరకైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము, లేకపోతే ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రావటం ద్వారా ఒకవేళ విసుగుదల ఉంటుందేమో, దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించడు, నా ప్రార్థన ఆలకించడు అనే భావము ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నాము. అయితే ఒకసారి ఆలోచన దేవుడు ఎప్పుడు కూడా మనం చేసినటువంటి ప్రార్థన త్రోసివేయడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఒకవేళ దేని విషయంలో అయినా సరే ప్రార్థించినప్పటికి కూడా మరి దేవుడు మన మాట వింటాడు, ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే మనం ప్రార్థించినప్పుడు శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దావీదుగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు దీవించడానికి మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు అందరూ మంచి వంతరం పండి, సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, నేను ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. దేవ యవనస్తులందరిని బట్టి ప్రార్థించమనికి వందనాలు ప్రభా. ప్రేమను ముసుగు నుంచి విడుదల ఇవ్వండి ప్రభా. తాగుడు, పానపరాకు, గంజాయి ప్రభా, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది చెడిపోతున్నారు. నేను ప్రభా ఇదిగో తండ్రి, చెడిపోతున్న బిడ్డను మీరు రక్షించుకొని తండ్రి ప్రభా. యేసునికి వందనాలు. తల్లిదండ్రులకు ప్రభా మరి నైనా దుఃఖాన్ని తొలగింపచేయండి బాబు, నీకు స్తోత్రాలు. యేసే నీకు వందనాలు. చదువుకునే బిడ్డలు కూడా ప్రభా మరి నైనా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా బిడ్డలు రాకపోకలు మీరు తోడుగా నడిపించండి. నీకు వందనాలు. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి దేవతని మా దేశ పాడి పడినందుకు మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లోనే వెళ్ళి విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి ప్రభా రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి యేసు గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి తండ్రి ప్రభు. గర్భిణీ సుఖమడిలో దయచేయండి తల్లి, బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.